కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు రిజర్వేషన్ డే సందర్భంగా తెలంగాణ బీసీ మహాసేన ఆధ్వర్యంలో సోదరులు తాడిశెట్టి క్రాంతి వీరు గారి నాయకత్వంలో ఈరోజు అనేక మంది బీసీ మేధావులు ప్రొఫెసర్లు అనేక కుల సంఘాల నాయకులు ఈరోజు ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ 42% విద్యా ఉద్యోగాలలో అమలు చేయాలని చెప్పి ఈరోజు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యానవనం ముందు చేస్తున్నటువంటి ఈ దీక్ష అందరికి కూడా స్ఫూర్తిదాయకమని సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ సందర్భంగా బీసీల హక్కుల కోసం, బీసీల ఉద్యోగాల కోసం, బీసీల విద్యా వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి సాహు మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి అందరి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ 42% రిజర్వేషన్ను సాధించాలని చెప్పి ఓరుగల్ లాంటి ఓరుగల్లో ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా భావవ్యాప్తి జరిగి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ పోరుగల్ లాంటి ఓరుగల్లో ఏ ఉద్యమం ప్రారంభించినా కూడా ఖచ్చితంగా గమ్యాన్ని ముద్దాడే వరకు కూడా మేము ఆగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అది తెలంగాణ ఉద్యమం అయితేనేమి, ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం అయితేనేమి। ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు పదే పదే చెప్పేది తెలంగాణ రావాలంటే భావవ్యాప్తి జరగాలని। అందుకే ఈరోజు 10ల సంఖ్యలు ఉన్నా, 100ల సంఖ్యలు ఉన్నా, లక్షల సంఖ్యలు ఉన్నా రేపు ఖచ్చితంగా బీసీ ఉద్యమంతో బీసీల హక్కుల కోసము, బీసీల విద్యా వ్యాప్తి కోసము బీసీలో 42% ఇటు విద్యా స్థానిక ఎన్నికలతో పాటు రాజ్యాంగపరంగా మరి చట్టసభలో కూడా మరి రిజర్వేషన్ కల్పించే వరకు కూడా మా బీసీ నాయకులందరూ కూడా ఏకతాటిపైన ఉద్యమం కొనసాగుతారని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, బీసీ సంఘాలకు కానీ, కుల సంఘాలకు కానీ, బీసీ హక్కుల కోసం పోరాడే అనేక సంస్థలు ఉన్నాయి। మరి వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు ఏ సంఘమైనా కూడా, ఏ సంస్థ అయినా కూడా అందరం ఒకే మాట ఒకే బాట లాగా ఏ తెలంగాణ రాష్ట్రం అయితే మరి సాధించినమో, కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా సాధించినమో, బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ సంస్థలన్నీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఆ పార్టీల పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీల హక్కుల కోసం పోరాడి మరి రాబోయే తరాలకు మరి ఇటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి నష్టం కాకుండా, మరి అటువంటి అన్యాయం జరగకుండా మనం పోరుబాట పట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఈ సందర్భంగా మరి బీసీ మహాసేన నిర్వాహకులను, అదేవిధంగా ఈరోజు ఇంత భారీ వర్షమైనప్పటికీ కూడా 42% సాధించాలని 42 మంది ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈరోజు అనేక మంది మేధావులు వచ్చారు। ప్రొఫెసర్ విజయబాబు గారు అయితేనే, అదేవిధంగా భాస్కర్ అన్న అయితేనే, శేషు గారు అయితేనేమి, సుందర్రాజు గారు అయితేనేమి, అనేక మంది మరి మైనారిటీ నాయకులు కూడా రావడం జరిగింది। ప్రత్యేకించి మా మహిళా సోదరిమణులకు కూడా మరి కృతజ్ఞతలు
దీన్ని ప్రజలకు తెలియజేయడానికి సహకరిస్తున్న మా ప్రెస్ మిత్రులకు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ మహాసేన నిర్వాహకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇక్కడికే ఏదో ఈ ఒక్క రోజుకు దీక్షకు పరిమితం కాకుండా రాబోయే రోజులలో మనకు స్ఫూర్తినిచ్చే మరి సాహు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట కోసం కానీ లేక గల్లీ గల్లీకి పోయే విధంగా అనేక రౌండ్ టేబుల్ కానీ మేధావులతో కూడినటువంటి చర్చా వేదికలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించాలి. దానికి నేను ఒక బీసీ బిడ్డగా నా వంతు సహాయ సహకారాలు గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి మరి ఈ దీక్షలో కూర్చున్నటువంటి నా బీసీ బంధువులకు నిర్వాహకులకు హాజరైనటువంటి మేధావులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ తెలంగాణలో రాష్ట్రం ఇవాళ ఒక దిక్సూతిగా భారతదేశం మొత్తం చూస్తుంది. తెలంగాణలో ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ బీసీలు పొందబోతున్నారు. ఇదే డైరెక్షన్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో 42% వచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి. ఈ బీసీల పోరాటం కొనసాగుతుంది. ఉద్యమాలు చేయడం మనకేం కొత్త ఏం కాదు. మన ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కావాలి అని దాదాపు ఒక 2 ఏళ్ళు అయితే 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా కానీ ఇవాళ బీసీల బతుకులకు చూస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టున్నారు. ఇవాళ స్వతంత్రం వచ్చినా తెలంగాణ వచ్చినా ఇవాళ ఎవరి చేతులకు పోయిందో మనందరికీ తెలుసు. బీసీలకు న్యాయంగా పర్ఫెక్ట్ జరగాలి అనుకుంటే 42% తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పార్టీ ఇది 42% బలపరిచే అవసరం ఉన్నది. దానికంటే పోటీపడి మీ పార్టీలో ఎంత ఇస్తారో చెప్పండి. బీసీ అందరికీ తెలుసు 56 నుంచి 60% బీసీలు ఉన్నారని. తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ఇవాళ మీకు కావాల్సుకుంది 9.8% ఉన్న ఓసీలకు 10% ఈడబ్ల్యూసీ ఇచ్చేసుకున్నారు. మీరు బీసీలకు ఎందుకు ఇచ్చుకోరా? మీ వాటా మీరు తీసుకున్నప్పుడు మా వాటా మాకు ఇవ్వండి. తప్పేంది చెప్పు? ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు. యాదవ్ ఇప్పుడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? ఎస్సీలకు ఇచ్చిన. ఎస్టీలు ఎంత? ఎస్టీలకు ఇచ్చారు. ఓసీలు ఎంత ఉన్నారు? ఓసీలు. అంటే ఇక్కడ బీసీలేనా అమాయకులని? ఏం అడగలేకున్నారని ఇవాళ మీరు ఇలాంటి 80 ఏళ్ళు రాజ్యం వీలు ఇవాళ ప్రతి పార్టీలో ఉన్న పెద్దలందరూ ఒక నిర్ణయానికి రావాలి. ఆడున్న బీసీ నాయకులందరూ ఒత్తిడి తెచ్చి ఇవాళ 42% కంటే మీరు ఎక్కువ టికెట్లు ఎక్కడిస్తారు? లోకల్ బాడీస్లే కాదు, రాబోయే రోజుల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు కూడా ఇచ్చేటట్టు మీరు నిర్ణయం తీసుకోక తప్పదు. ఇవాళ కుల సంఘాలల్లో ప్రతి బీసీ విద్యార్థులైతేంది మేధావులైతేంది ప్రతి ఒక్కరిలో మనసులో ఇవాళ మా రాజ్యాధికారం మొన్నదాకా మనం ఆందోళన ఉన్నప్పుడు ఏమన్నాం? తెలంగాణను మాది మేము పాలించుకుంటాం అన్నాం. ఇవాళ బీసీలు ఏమంటారు? మా శాతం వాటా మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం. మా బరాబర్ శాతం ఇవ్వండి. మీ పర్సెంటేజ్ ఎంతున్నారు? మీరు అసెంబ్లీలో ఎంతున్నారు? కాస్త ఆలోచించండి. ఇంకెన్నాళ్ళు ఇట్లా బీసీలను వేధిస్తారు? బీసీ ఓట్లతో మీరు కుర్చీలకు ఎక్కుతారు. ఇవాళ బీసీ ఓట్లు కాదు, బీసీల కుర్చీలు ఇచ్చే అవసరం వచ్చింది. పార్టీలు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ బీసీలందరూ సంఘటితంగా అయ్యారు. ఇవాళ ఒక రోజుతోనే పోరాటం కాదు, ప్రతిరోజు ఇలాంటి బీసీ పోరాటాలు జరుగుతాయి. బీసీలందరూ జాగో బీసీ అన్న వాదంతో బయటకు వస్తున్నారు. ప్రతి పల్లెల్లో ప్రతి ఊళ్ళో కూడా బీసీల ఐక్యత రావాలి. మా మధ్యలో పోటీ పెట్టి మీరు కుర్చీలకు ఎక్కుతారు భయ్, ఇంకెన్నాళ్ళు ఎక్కుతారు చెప్పండి? ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మీ ఈడబ్ల్యూఎస్ మీద మీ నిర్ణయం ఏంటో చెప్పాలి. 10% సబబేనా? 10కి 10% ఎకనామికల్లీ వీక్ ఉన్నారా? మరి 60% ఉన్న బీసీల సంగతి ఏంది? మీరు ఒక నిర్ణయానికి రండి. మీరు మీ అధికారంలోకి వస్తే ఏం రిజర్వేషన్ బీసీలకు ఇస్తారు? ఇప్పుడు 42%తోని కాంగ్రెస్ ముందడికి వచ్చింది.
అది వచ్చే వరకు ఆ పోరాటం కాదు. మరి మీ వాదన ఏంటి ఈ పార్టీ పరంగా? ప్రతి పార్టీ ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి ఒక్కరు వారి ఆలోచన ఏంటి, వాళ్ళ నిర్ణయాలు ఏంటి? ఒకటి, బీసీలకు మీరు ఎన్ని టికెట్లు ఇస్తారో మీరు క్లారిటీ ఇవ్వాలి. అది లోకల్ బాడీస్లే కాదు, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మీరు ఎంత ఇస్తారో నిర్ణయం తీసుకోవాలి. దాన్ని తీసుకోవడానికి ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలి. బీసీలకు న్యాయం జరగాలంటే ఈ డిసిషన్ తీసుకోక తప్పదు. దీంతో పాటు మీరు ఈడబ్ల్యూఎస్ మీద మీ నిర్ణయం ఏంటి? మీరు అందరికీ తెలుసు, జీవో 29 వచ్చి తొమ్మిదారు ఎన్ని పోస్టులు పోయినాయో తెలుసు. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకో. ఈ నిర్ణయం ఇవ్వాల్సింది కదా అన్ని పార్టీలను కోరుతున్నాను. ఈ సాహు మహారాజ్ జయంతి రోజు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన బీసీలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై బీసీ. రిజర్వేషన్ డే సందర్భంగా జూలై 26 రోజున 42% రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ కోసం 42 మంది ఏకశిలా పార్క్, జయశంకర్ సార్ పార్క్ దగ్గర దీక్ష చేపడుతున్నాం. ఈరోజు ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ కావాలని, దానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందడుగు వేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేపడుతున్నాం. రిజర్వేషన్ డే రోజున 1902నే ఛత్రపతి సాహు మహారాజ్ గారు జూలై 26న వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ ఇచ్చి సామాజిక న్యాయానికి నాంది పలికిండు. ఆయనను స్ఫూర్తిగానే రిజర్వేషన్ డే సందర్భంగా ఈరోజు మేము 42% రిజర్వేషన్ అన్ని రంగాలలో ఇవ్వాలని, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి ఇవి కల్పించాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేపడుతున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రజా సంఘాలను, అన్ని కుల సంఘాలను, అన్ని మేధావులను, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సబ్బండ వర్గాలను తీసుకొచ్చి జరిపిందో అదేవిధంగా సబ్బండ వర్గాలను ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఢిల్లీ వేదికగా తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ రిజర్వేషన్ సాధ్యం కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కోసం 42% మా వాటా మాకు కావాలని బీసీల ఇవాళ ఏకశిల పార్క్ దగ్గర దీక్ష చేపడతాను. కాబట్టి ఈ రిజర్వేషన్ మాకు వచ్చే వరకు కూడా మున్ముందు కూడా ఇంకా భవిష్యత్తు కార్యాచరణతోటి ముందుకు పోతామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈ దీక్ష తెలంగాణ బీసీ మహాసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ బీసీ మహాసేన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ మాకు వచ్చే వరకు కూడా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో 1902 జూలై 26న సాహు మహారాజ్ గారు తన కొల్హాపూర్ సంస్థానంలో 50% రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేసినటువంటి రోజు. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. బహుజనులకు, బీసీవాదులకు, అట్టడుగు వర్గాలందరికీ కూడా ఈరోజు సమాన హక్కులు పొందినటువంటి రోజు. భారత రాజ్యాంగం రాకముందుకే ఒక ఛత్రపతి సాహు మహారాజ్ తన రాజ్యంలో సమానత్వం కోసం పోరాటం చేసి సమాన హక్కులు కల్పించడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు హాస్టళ్లతో కూడినటువంటి పాఠశాలలను ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ప్రోత్సహించడం జరిగింది. అంటరానితనాన్ని కూడా దూరం చేసేందుకు ఒక ఎస్సీ బిడ్డతో తన సంస్థానంలో ఒక ఛాయ కొట్టును ఏర్పాటు చేసి తానే స్వయంగా వెళ్ళి ఆ ఛాయ కొట్టును ఓపెన్ చేసి ఛాయ తాగి అక్కడ ప్రజలని మనమంతా ఒకటే, మనమంతా ఒకే సామాజిక వర్గం అని తెలియజేస్తూ ఒక విప్లవాత్మకమైన మార్పుల వైపు, నిర్ణయాల వైపు తీసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి సాహు మహారాజ్. సాహు మహారాజ్ గారు ఆనాడు విద్య కోసం స్కాలర్షిప్లు ఏర్పాటు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్య కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా స్కాలర్షిప్ సహాయం చేసి ఆయన విద్యకు ప్రోత్సహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి కొల్హాపూర్ సంస్థానంలో ఉద్యోగం చేయడం జరిగింది. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో సాహు మహారాజ్ గారు అంబేద్కర్ గారి యొక్క తెలివితేటలను గ్రహించి నువ్వు
కేవలం కొల్హాపూర్ సంస్థానం వరకు పరిమితం కావద్దు, నీకు ఏం కావాలంటే అది, నువ్వు ఏది చదువుకున్నా నీ వెనకాల ప్రోత్సహించేందుకు నేను ఉంటానని చెప్పి తన గురువుగా నిల్చున్నందుకు ఆయన విదేశాలకు వెళ్ళి మరింత చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటే రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరి వల్ల సాధ్యమైందంటే ఆనాడు సాహు మహారాజ్ గారి యొక్క స్ఫూర్తితోటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు సృష్టించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రిజర్వేషన్ డే సందర్భంగా 42 మంది బీసీ ప్రతినిధులు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మరియు విద్యా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద వానలో కూడా ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు హామీలు ఇస్తూ ఆ హామీలను తుంగలోకి తొక్కడం జరుగుతుంది. గతంలో 32% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉంటే వాటిని 21% తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు 42% అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది సాధ్యమయ్యే పని కాదని తెలిసినప్పటికీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఏ స్థాయిలో అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ మన బీసీలకు రావాల్సిన వాటాను ఏర్పాటు చేశారో అలాగే షెడ్యూల్ 9లో పొందుపరిచి పార్లమెంట్లో ఆమోదిస్తేనే మనకు 42% వాటా అధికారికంగా రాజ్యాంగబద్ధంగా సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు తమిళనాడు ప్రభుత్వాన్ని మరియు బీహార్ ప్రభుత్వం యొక్క కులగణనను పరిశీలించుకొని బీసీల్లో ఉన్న ఎంబీసీ కులాలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు తాడిశెట్టి క్రాంతి కుమార్, తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్.